హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదేమని చూస్తున్నారా? రైస్ వడియాలండి. మన ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువగా రైస్ మిగిలిపోయినప్పుడు దాన్ని మనం అలాగే పడేయకుండా దాంట్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపేసి కొంచెం చేత్తో ఇట్లా మెత్తగా చేసి బయట ఎండలో ఆరబెట్టామనుకోండి, మనకి వడియాల్లాగా తయారవుతాయి అన్నమాట. ఇంట్లో పదార్థాలు వేస్ట్గా పడేయకుండా ఎట్లా మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, చూడండి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామనుకోండి, కరకరలాడే వడియాలైతే చాలా టేస్టీగా తయారయ్యాయి. అదిగోండి, కొంచెం ఆయిల్లో అలాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయచ్చు. ఎప్పుడైనా మనం సాంబార్ కానీ పప్పు కానీ తినేటప్పుడు ఒట్టిదే తినలేం కాబట్టి ఇట్లా ఈ వడియాలను మనం అంచుకు పెట్టుకొని తినవచ్చు అన్నమాట. చూడండి ఎంత మంచిగా వడియాలు అయితే రెడీ అయిపోయాయి. మీ అందరి కోసం ఈ చిన్న చిట్కా నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. మామూలుగా కారం, ఉప్పు అయితే వేసుకున్నాము. చూడండి ఇట్లా కరకరలాడే వడియాలు అయితే రెడీ అవుతాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కుమారి. బాయ్ బాయ్ అందరికీ.